సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈ ఎపిసోడ్‌లో మనకి బడ్జెట్ అయిపోయింది. బడ్జెట్ తర్వాత ఇప్పుడు ఒక 120 ప్లేస్‌లకి విమాన సర్వీసెస్‌లు సేవలు పెంచాలి. చిన్న చిన్న పట్టణాల్లో కూడా చేయాలనేది ఉడాన్ పథకంలో మార్పులు చేయడం జరిగింది. అవేంటియో చూద్దాము. 120 గమ్యస్థానాలని అనుసంధానించడం జరిగింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో చిన్న చిన్న పట్టణాలకు కూడా విమాన సేవలు పెంచేందుకు ఈ ఉడాన్ పథకంలో ప్రభుత్వం కొన్ని మార్పులు చేయడం జరిగింది. ఆ మార్పులు ఏందో చూద్దాము. కొత్తగా 120 గమ్యస్థానాలకి అనుసంధానించడం జరిగింది. ఒకప్పటికి ఇప్పటికి ఏంటిదంటే ఇప్పుడు ఎవరైతే అంటే ఎకానమీ బాగుండటం, ఎవరైతే ఇన్కము బాగా రావటం, ఫ్లైట్‌లో ఎక్కువ జర్నీ చేయటం. ఇప్పుడు ఎక్కడికైనా పోవాలి అనగానే ఫ్లైట్‌లోనే ఎక్కువ శాతం అనమాట. అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ, అంటే మన పిల్లలు ఇప్పుడు యూఎస్ కానీ ఎక్కడికైనా పోయినరో ఈ మధ్య కాలంలో చాలా సార్లు పేపర్‌లో కూడా పడింది. ఎయిర్‌పోర్ట్‌లు కూడా బస్ స్టాండ్‌ల మాదిరి అయినాయి అనమాట. అంత రష్ ఉంటుంది. శబరిమలై గానీ, ఇప్పుడు ప్రయాగ్‌రాజ్ కుంభమేళా గానీ, ఇటువంటియన్నీ లేపోతే యూఎస్ గానీ ఎప్పుడైనా మన పిల్లల్ని పంపించటానికి ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని వాళ్ళంతా వెళ్ళిపోవటం గానీ, రావటం గానీ ఇలా జరుగుతుంది. అంటే అంత రష్ ఉంటుందన్నమాట ఎయిర్‌పోర్ట్‌లు. అందుకని రాబోయే రోజుల్లో చిన్న చిన్న సెంటర్‌లు గూడా ఎయిర్‌పోర్ట్‌లు వస్తాయన్నమాట. దాన్ని ఉడాన్ అంటాం. ఉడాన్‌లో మార్పులు. అయితే కొత్తగా రాబోయే ఒక 10 ఏళ్లలో 4,00,00,000 మంది విమాన ప్రయాణికులను చేరవేయటానికి ఈ మార్పులు ఉపయోగపడతాయని చెప్పడం జరిగింది. ఈ ఉడాన్ అంటే ఏందంటే ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. కింద అంటే ఇప్పటివరకు 88 విమానాశ్రయాలకు అనుసంధానం జరిగింది. ఇప్పుడు ఈ 88 విమానాశ్రయాలు కాకుండా 619 మార్గాల్లో ఈ విమాన సేవలు అందుబాటులోకి రావడం జరిగింది ఇప్పటివరకు. అయితే ఈ విమానంలో ప్రయాణించాలనే కలను అంటే దాదాపు 1.5 కోట్ల మంది మధ్య తరగతి ప్రజలకు ఉడాన్ పథకం సాకారం చేసింది. అందుకే మళ్ళీ ఈ ఉడాన్ పథకాన్ని నవీకరించి తీసుకొస్తున్నట్లుగా బడ్జెట్‌లో మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం జరిగింది. ఇప్పుడు అంటే హెలిప్యాడ్లు అనుకోండి, కొండ ప్రాంతాల్లో చిన్నపాటి విమానాశ్రయాల ఏర్పాటుకు, ఈశాన్య ప్రాంతాల్లో విమాన సదుపాయాలు పెంచడానికి ఈ పథకం ఉపయోగపడుతుందనమాట. అంటే ఈ పథకం వల్ల ఏమైతుందంటే మన పని ఏంటిదిగా, మన షేర్ మార్కెట్‌కి సంబంధించి రాబోయే రోజుల్లో దీనికి సంబంధించిన ఏవైతే షేర్లు ఉంటాయో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతాయి. నేను మీకు 1, 2 కంపెనీల పేరు చెప్తా. అది ఎలా ఉంటదో, ఎక్కడ ఉంటదో చెప్తాను. ముందు ఇది అయిపోయినాక చెప్తా. ఇప్పుడు వచ్చే ఫైనాన్షియల్ ఇయర్‌కి అంటే ఈ 2000 బడ్జెట్ ఎప్పుడైతే ఫిబ్రవరి 1 తారీఖు అయిపోయిందో, ఈ ఫైనాన్షియల్ ఇయర్‌కి 2025, 26కి గాను పౌర విమాన మంత్రిత్వ శాఖ కింద దాదాపు 10% తగ్గియడం జరిగింది. 2400.31 కోట్లు పరిమితం చేసిర్రు. 2024, 25లో ఇదే బడ్జెట్‌లో కేటాయింపు 2658.68 కోట్లుంది. ఈ ఉడాన్ పథకానికి 800 కోట్ల నుంచి 32% తగ్గించి 540 కోట్లే ఇప్పుడు. అయితే ఈ డీజీసీఏ పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్, బీసీఏఎస్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీలకు కేటాయింపులు స్వల్పంగా పెంచడం జరిగింది. 2025, 26లో ఈ డీజీసీఏకు 330 కోట్లు, బీసీఏఎస్కు 95 కోట్లు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ లభించనున్నాయి. అయితే ఇక మనం ఏం చేయాలి, మన షేర్ మార్కెట్కి సంబంధించిన ఏవైతే షేర్లు ఉంటాయో ఇవి మనం చూడాలి. వాటిల్లో ఏమేమి ఉంటాయి అంటే సింపుల్గా మనము screener.in ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ screener.inలో వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి screener.inలో స్క్రీన్స్ అని ఒక వర్డ్ ఉంటుంది. స్క్రీన్స్ మీరు మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఈ వీడియోలు వినేటప్పుడు ఒక పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోవాలి. మన వీడియోల వరకు కోసమే ఏ వెబ్సైట్లు మనం చెప్తున్నాం ఆ వెబ్సైట్ రాసుకోవాలి. తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు వీడియో విన్నాక ఆ వెబ్సైట్ని చెక్ చేసుకోవటం. అది మళ్ళీ ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయంటే మీరు దయచేసి కాల్ చేయొద్దు. మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, మెసేజ్ పెట్టారనుకోండి, నేను మీకు తర్వాత వీలు చూసుకొని ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది ఉంటుంది. ఇక ఇప్పుడు ఏం చేయాలి, screener.in ఒక వెబ్సైట్ ఉంటుంది. స్క్రీనర్ SCREENER.in screener.in దాంట్లోకి వెళ్ళాలి, స్క్రీన్స్కి వెళ్ళాలి. స్క్రీన్స్లోకి వెళ్తే రైట్ సైడ్ బ్రౌజ్ సెక్టార్స్ అని ఉంటుంది. ఈ బ్రౌజ్ సెక్టార్స్లో ఫస్ట్ వర్డ్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ అని ఒక వర్డ్ ఉంటుంది. దాన్ని ఆ బ్రౌజ్ సెక్టార్లో ఆ సెక్టార్ అనమాట. దాన్ని క్లిక్ చేయాలి. 28 కంపెనీలు ఉన్నాయి దీంట్లో. ఈ 28లో మనం ఏం చేయాలి,
దీనికి సంబంధించినవి ఏరోస్పేస్కి అవి మనం దీంట్లో చూసుకొని ఈ ఏరోస్పేస్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో కంపెనీలు ఆ కంపెనీలకు సంబంధించి మనము ఆ కంపెనీలు ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు చూసి రేపు రాబోయే రోజుల్లో ఏ శాఖకి ఎంతెంత కేటాయింపులు జరుగుతున్నాయి అంటే ఏంది ఏవైతే ఏరోస్పేస్కి సంబంధించి ఫండ్స్ ఇప్పుడు బడ్జెట్లో కేటాయింపులు జరిగినాయి పోయిన సంవత్సరం ఎంత కేటాయింపులు జరిగింది ఈ సంవత్సరం ఎంత కేటాయింపులు జరిగింది కొత్త విమానాశ్రయాలు ఎక్కడెక్కడ ఏమవుతున్నాయి ఎన్ని జరుగుతున్నాయో చూడాలి ఇవన్నీ చూసి మనం ఏం చేయాలి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తోటి ఆ షేర్లు మళ్ళీ క్వార్టర్లీ రిజల్ట్స్ యాన్యువల్ రిజల్ట్స్ ప్రమోటర్ స్టేకులు ఇవన్నీ ఫండమెంటల్ చెక్ చేసి మళ్ళీ గ్రాఫ్ చెక్ చేసుకొని మనం గ్రాఫ్తో పాటుగా ఎక్కడ ఎంటర్ అవ్వాలి ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి ఎక్కడ కొనాలి ఎక్కడ అమ్మాలి ఎప్పుడు కొనాలి ఎప్పుడు అమ్మాలి ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయాలి ఉటికినే ఇక ఏరోస్పేస్ అనగానే కొనకూడదు అంటే దాంట్లో వాల్యూ ఉందా లేదా రేపు రాబోయే రోజుల్లో ఏ కంపెనీ అంటే ఎక్కడ ఏ స్టేట్లో ఎన్ని తొందరగా అవుతున్నాయి అక్కడ ఏ విమానాలు తిరుగుతున్నాయి ఏ విమానాలకి అంటే ఎక్కువ విమానాలు ఏవి తిరుగుతున్నాయి అంటే ఆ విమానాలకు బిజినెస్ బాగున్నట్టు మన పని ఏంటిది విమానాశ్రయాలు ఉండాలి విమానాలు తిరిగే విమానాలు కావాలి ఆ తిరిగే విమానాలు ఏమేమి కంపెనీలో మనం చూసుకొని వీటిలో ఉంటాయి లిస్ట్ ఉంది ఇక్కడ ఈ లిస్టు ప్రకారంగా చూసుకొని ఇప్పుడు నేను పేరు చెప్పట్లేదు ఒకవేళ మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే మీరేం చేయాలి దానికి సంబంధించినటువంటి మన విమానాలకు సంబంధించినవి అనమాట అవి మనం అబ్జర్వ్ చేసి మనం చేయాలి ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉందంటే మీరేం చేయాలి సింపుల్గా మీ యొక్క పేరు ఏరియా వాట్సాప్ మెసేజ్ పెట్టి ఇప్పుడు సపోజు ఏరోస్పేస్కి సంబంధించిన ఏమన్నా ఉన్నాయి అనుకోండి అవి మనం చూడాల్సి ఉంటుంది ఇప్పుడు ఇదే కాదు దీంట్లో చాలా ఉంటాయి అన్నట్టు ఏరోస్పేస్ అని కొట్టినా లేదు మీరు గూగుల్కి వెళ్ళి ఎయిర్కి సంబంధించిన ఏరోప్లేన్ అని కొట్టి దానికి సంబంధించిన షేర్స్ అని కొట్టినా మీకు ఒక పెద్ద లిస్ట్ వచ్చేస్తుంది ఏరోప్లేన్ షేర్స్ అనాలి అంటే దానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవి మనకి లిస్ట్ వస్తుంది మనం ఏం చేయాలి మళ్ళీ ఆ షేర్లని అబ్జర్వ్ చేయాలి ఆ షేర్స్ ఫాలో అవ్వాలి ఏవియేషన్ సెక్టార్ అంటాం దాన్ని ఏవియేషన్ సెక్టార్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఏవైతే కంపెనీలు ఉంటాయో అవి మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది సింపుల్గా ఇగో దీంట్లో వచ్చి ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ అని స్పైస్ జెట్ గ్లోబల్ వెక్ట్రా ఇలా అనమాట కంపెనీలు ఉంటాయి ఏవైతే ఉన్నాయో అవి మనం అబ్జర్వ్ చేయాలి మన పని ఏంటి సింపుల్గా ఏవైతే ఉన్నాయో టాప్ కంపెనీస్ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ గ్లోబల్ వెక్ట్రా మనం ఇట్లా అంటే ఏంది దీనివల్ల ఏం తెలుస్తుంది మనకి ఆ కంపెనీలు స్పైస్ జెట్ ఏ కంపెనీలు ఉన్నాయో అవి ఎంత లాభం ఉన్నాయో చూసుకొని మనం వాటిల్లో ఇన్వెస్ట్ చేయాలి అంతే తప్ప విమానాశ్రయాలు వస్తున్నాయని అన్ని షేర్లు పెరగవు అన్ని షేర్లు కూడా అంటే లాభాలు రావు కాబట్టి మనం దీన్ని అబ్జర్వ్ చేసి చేయాలి ఓకే థ్యాంక్ యూ సెలవు